వివక్షారహిత సమాజ స్థాపనే మహాత్ములకి ఇచ్చే ఘన నివాళి. శ్రీ విద్యని ప్రోత్సహిద్దాం, బాల్య వివాహాలు అరికడుతాం. ఇదే మనకు మహాత్ముడు జ్యోతిరావు పూలే మనకి నేర్పిన బాధ్యతలు అంటూ మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా వారిని స్మరిస్తూ జనసేన పార్టీ తరఫున కిషోర్ గునుకుల ఘన నివాళి అర్పించారు. అందరికీ నమస్కారం. కుల వ్యవస్థ అంటరానితనం మీద అంతులేని పోరాటం చేసి స్త్రీ జనోద్ధరణకు కృషి చేసిన మహాత్ముడు జ్యోతిరావు పూలే ఈ రోజున వారి జయంతి సందర్భంగా జనసేన పార్టీ శ్రేణులను కూడా వారి నిగ్రహానికి మాలలు వేసి ఘన నివాళులు అర్పించాం. వారి స్ఫూర్తిని కొనసాగిస్తామని కూడా తెలియజేస్తున్నాను. సామాజిక న్యాయంతోనే అన్ని వర్గాలకి న్యాయం చేకూర్చగలమని చరిత్ర మర్చిపోయిన మహాత్ముడు జ్యోతిరావు పూలేని గుర్తు చేసిన మా మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ అప్పుడు ఇక్కడ విగ్రహాన్ని స్థాపించడం జరిగింది. నా తర్వాత ఎంతో మంది యువత జ్యోతిరావు పూలే గారి ఆశయాలు తెలుసుకోవడానికి ఇది మార్గదర్శకమైంది. దేశంలోనే అత్యధిక సీట్లు బీసీలకు కేటాయించిన ఘనత చిరంజీవి గారిది, ప్రజారాజ్యం పార్టీదని మరొకసారి తెలియజేస్తున్నాను. ప్రజారాజ్యం పార్టీనే ఈరోజు జనసేన పార్టీగా రూపాంతరం చెందింది. మహాత్ముల ఆశయాలను మనం ముందుకు నడిపించాలి. ఆ రోజున జ్యోతిరావు పూలే గారు అంటరానితనం, అదేవిధంగా కుల వ్యవస్థను నిర్మూలించడానికి కృషి చేయడమే కాకుండా ఒక మహిళ విద్యావంతురాలు అవ్వాల్సిన అవసరతను తెలియచేసి తన భార్యనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయునిగా మార్చి స్త్రీలకు విద్యను అందించారు. ఒక స్త్రీ విద్యావంతురాలైతే కుటుంబం మొత్తం కూడా వివేకవంతురాలు అవుతుంది అని ఆదర్శప్రాయంగా నిలిచారు. ఈ రోజున వివక్ష లేని సమాజాన్ని స్థాపించడం, అదేవిధంగా బాల్య వివాహాలని నిర్మూలించడం, బాలికలకు చదువు గురించి నేర్పించడం, మహిళలను రాజకీయాల్లోకి తీసుకురావడమే మనం ఆ మహాత్ముకు ఇచ్చే స్ఫూర్తి మన భుజాల మీద ఉందని తెలియజేసుకుంటూ జ్యోతిరావు పూలే గారికి జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ వారి ఆశయాలకు అనుగుణంగా నడుస్తున్న పవన్ కళ్యాణ్ గారి పాటలో మీరు ఈ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాను. జై జన్.